ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వెల్కమ్ టు RTV. నేను మీ హుసేన్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు దాదాపు ఖరారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల శ్రేణులు. అయితే ఈ నేపథ్యంలో కర్నూలు సీటు ఉత్కంఠ రేపుతుంది. ఎంపీ టీడీపీ సీటు ఎవరు కేటాయిస్తారా, పొత్తుల్లో వస్తుందా, లేకపోతే టీడీపీ కుర్వ సామాజిక వర్గాన్ని కేటాయించాలని ఇప్పటికీ డిసైడ్ అయింది. అన్వేషణ కొనసాగింది. అభ్యర్థులు కూడా డిసైడ్ దాదాపు చేసేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు ఎంపీ ఆస్పిరెంట్, కుర్వ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు రాజకీయ అదేవిధంగా ఆర్థికంగా ఈ కర్నూలు పార్లమెంట్ పైన సమగ్ర సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బత్తిన లక్ష్మీనారాయణ మనతున్నారు. సార్ నమస్తే. సార్, ఈ కర్నూలు పార్లమెంట్ సీటు కుర్వలకు కేటాయించాలనే ప్రాధాన్యత ఎందుకు పెరిగింది టీడీపీలో? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కుర్వలకు ఎంపీ సీట్ ఇంతవరకు ఇవ్వలేదు. మా వాళ్ళు కూడా కుర్వలు ఇంతవరకు బయోడేటా కూడా ఇవ్వలేదు, ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇప్పుడు మేము కుర్వ కులానికి ఎంపీ టికెట్ ఇస్తారనే యుగలం పాదయాత్ర నుంచి టాక్ వచ్చింది. అప్పటి నుంచి మేము కూడా ముందంజ వేసి మా బయోడేటా ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకోసమని ప్రతి ఎన్నికలు చూసింటారు, మీ వయసు చూస్తే సుమారు 60-70 దాకా ఉంటుంది. ఇన్ని ఎన్నికలు చూసింటారు, ఈసారి మాత్రమే కుర్వలకు ఇవ్వాలని టీడీపీ కావచ్చు. ఎందుకోసమని? అంటే సామాజిక వర్గాల వరకు వైసీపీ ఎవరు ఎప్పుడు కుర్వలకి ఇవ్వాలని ఆశ లేదు. వైసీపీకి కుర్వాల జనాభా చాలా చిన్నగా కనపడుతుంది. వాళ్ళ దృష్టిలో మేము లేము కుర్వలు, వైసీపీ దృష్టిలో కుర్వలం లేము. అందుకోసం టీడీపీ దృష్టిలో కుర్వలం ఉన్నాం. దాదాపు జిల్లాలో 5 లక్షల జనాభా ఉన్నాం మేము. ఆయన మా జనాభాను గమనించి కుర్వలకు కూడా ఈసారి ఒక సీట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చాడు. రేపు సమీకరణాలు దృష్ట్యా ఏం జరుగుతుందో ఆలోచించాలి. మరి నాకు సీట్ వస్తే మాత్రము నా స్నేహితులు, మిత్రులు, బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ నాకు చేయూతనిచ్చి మంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు కోరిక ఉంది. అంటే బత్తిన లక్ష్మీనారాయణ రాజకీయ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? బత్తిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పూర్వం స్వతంత్రం రాకముందు 1901-1902 గతం గాంధీ హయాం నుంచి కూడా మా కుటుంబం రాజకీయ కుటుంబమే. గ్రామాలలో ఏదైనా చిన్న చితక ఏదైనా తగాదాలు వచ్చినా మా కుటుంబాల దగ్గర రావాల్సిందే. వచ్చినారు, వాళ్ళకి సమన్వయం చేసినారు. మా వాళ్ళు మా ఇంట్లో తిని మళ్ళీ పని చేసి మరి మా ఇంట్లో వచ్చి భోంచేసేవాళ్ళు. అంటే మరి దశాబ్దాల కాలంగా రాజకీయ కుటుంబం ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా బత్తిన కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్లు కనిపించే పరిస్థితి ఎప్పుడు చూడలేదు. దాన్ని ఎట్టు చూడాలి సార్? మీరు బత్తిని చదువురామయ్యని చూసినారా లేదా? ఆయన యాక్టివ్గా ఉన్నాడా? ఆయన పేరు విన్నా, చూడలేదు కానీ పేరు విన్నా. కమ్యూనిస్ట్ పార్టీలో ఎంత యాక్టివ్ ఉన్నాడు, ఎంత నిజాయితీ పరుడు. ఎక్కడైనా ఆనా పైసా చేయాల్సింది ఎక్కడైనా చూసారా? ఓకే, బత్తిల చదువురామయ్యకి మీకేంటి సంబంధం? మా చిన్న ఆయన, మా బాబాయ్. ఓకే, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నేత కదా. ఆయన మీరు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు దగ్గరగా చూసింటారు. ఆ రాజకీయాలకి ఇప్పుడున్న పార్టీ రాజకీయాలు ఎలాంటి తేడా ఏమైనా అబ్జర్వ్ చేశారా? రాజకీయాలు ఎప్పుడు ఒకటే పద్ధతిలోనే ఉంటాయి. వ్యక్తులు మారచ్చు కానీ రాజకీయం ఒకటే. ఏదైనా సేవాగుణం ఉండాలి, ప్రతి వ్యక్తికి సేవాగుణం ఉండాలి. కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో పార్టీ అయినా సేవాగుణం ఉండి సేవాగుణంతో ప్రజలను దగ్గరకు రప్పించుకోవాలా, ప్రజాసేవ చేయాలా, అదే గొప్పతనం. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మనం సేవాగుణంలో ఉన్నాము. సేవాగుణంలో ఉంటూ మనము రాజకీయంగా పోయి సేవ చేస్తేనే గుర్తింపు వస్తుందనే దృక్పథంతో నేను ఈరోజు ఎంపీగా నేను ముందుకు వస్తున్నాను. తప్పకుండా నాకే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తారనే చాలా పెద్ద ఆశ పెట్టుకున్నాను. వస్తుంది, గెలుస్తాననే విశ్వాసం నాకుంది. అంటే చదువురామయ్య మహా గొప్ప నేత కమ్యూనిస్ట్ పార్టీగా. మీ కుటుంబంలో కానీ వాళ్ళ కుటుంబం ఎప్పుడైనా రాజకీయంగా పోటీ చేసిన, ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సార్, నాకు 10th క్లాస్ నుంచి నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో మేము స్కూల్ పేపర్ లీడర్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజే నేను అత్యధిక మెజార్టీతో నేను గెలిచినాను. నేను మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టూడెంట్స్ యూనియన్స్లో కూడా కలిసి
మమేకమైనాను. నాకేమి రాజకీయం ఏం కొత్త కాదు. అంటే విద్యార్థి దశలో రాజకీయాలతో సంబంధాలు విద్యార్థి దశలో రాజకీయాల్లో మీరు చూసినది ఏంటి? అప్పటికి ఇప్పటికున్న ఈ చదువుల విషయంలో తేడా ఏంటి? విద్యార్థి రాజకీయాల్లో అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. మేము చదివేటప్పుడు ఎంతున్న టెక్స్ట్ బుక్, ఇప్పుడంతా కంప్యూటర్ యుగం వచ్చింది. ప్రతిదీ సెల్లోనే అన్నీ దొరుకుతాయి. ట్యాబ్స్ కూడా వచ్చాయి. ట్యాబ్స్, సెల్, సోన్స్. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యల మీద మీకు అవగాహన ఉందా? ఏదైనా సమస్యలు గుర్తించారా? సార్, ఈ నియోజకవర్గంలో మెయిన్ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి రైతు బలంగా ఉంటే తప్ప మన దేశం బాగుపడదు అనేదే నా ఉద్దేశము. మన పశ్చిమ పార్లమెంటు చాలా ఘోరంగా ఉంది. అటు నంద్యాల సైడ్ అటు కాస్త కూస్తో తెలుగు గంగా, కేసీ కెనాలు, సోన్సో ఉన్నాయి. అటు సైడ్ చిన్న చిన్న చెరువు, పెద్ద చెరువు అవి దండికి కలుస్తాయి. మినీ కోనసీమ అంటారు. ఇటు కర్నూలు సైడ్ మాత్రము చాలా ఎడారి అంటారా, ఇంకా ఎండమావులు కదులుతాయి అన్నమాట. ఎండమావులు అక్కడ నీళ్లు కదులుతాయి, ఇక్కడ మాకు ఎండమావులు కదులుతాయి. ఆ ఉద్దేశంతో ప్రతి రైతు, 4 ఎద్దుల రైతు కూడా వలసపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు పంట వేస్తే గిట్టుబాటు లేదు, పెట్టుబడి చేతికి రావడం లేదు. మరి రైతు బాగుండాలంటే ఏం కావాలి? వాటర్ కావాలి. వాటర్ ఏదో ఒక రూపం, వేదావతి అంటావా, నగర్డోన ఎత్తిపోతలు అంటావా, తుంగభద్ర ఎత్తిపోతలు అంటావా, ఇక్కడ సుంకేసులు డ్యామ్ నుంచి ఏమన్నా వస్తుందా, గుండ్రేవుల ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అందరినువ నుంచి ఎక్కడిదెక్కడే తుమ్ములు పెట్టుకొని చేయాలి. మెయిన్ మనకు కావాల్సింది, రేపు మా చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలవరం పూర్తి చేస్తే, కృష్ణానదిలోకి నీళ్ళు అనుసంధానం చేస్తే మా రాయలసీమ సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ప్రాజెక్టులు ఎప్పుడు మీద దృష్టి పెట్టని చంద్రబాబు, ఒకప్పుడు వ్యవసాయమే దండకనేటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులు కట్టి రైతులకు బాగు చేస్తారనేటువంటి ఆశలు ఉన్నాయి మీకు? సార్, మీకు పోలవరము చంద్రబాబు హయాంలో 70% జరిగింది. ఈ 5 ఏళ్ళలో ఎంత జరిగింది మీరు చెప్పండి. ఈ 5 ఏళ్ళలో 10% కూడా జరగలేదు అభివృద్ధి. అంటే 90% పూర్తి చేసేవని ఆల్రెడీ జలవనరుల శాఖ మంత్రి చెప్తున్నారు. గతంలో ఉన్న అనిల్ యాదవ్ చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి రాంబాబు కూడా చెప్పేటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి బాధ్యత అనేది పూర్తి చేస్తున్నామని చెప్తుంది కదా. కాలేదు కదా, అయిందని మీరు చెప్పండి. గుండె మీద చేసుకొని మీరు చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు రేపు వస్తాడు, జూలై 1st వీక్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన వ్యవహారం చూడండి, ఆయన నడవడిక చూడండి, ఆయన పద్ధతి చూడండి. ఇంతకుముందు 14 ఏళ్ళు సీఎం కాదు ఇప్పుడు వచ్చేది, ఒక వీరునిగా, పౌరుషవంతునిగా వస్తాడు నాయకుడు. అంటే ఈయనకు విజన్ అని చెప్పడం తప్ప ఆ విజన్ ఎలాంటి విజన్ లేదని వైసీపీ నాయకులు విమర్శిస్తారు. దాన్ని సార్ ప్లీజ్ మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఇండియాలో Z+ కేటగిరీ ప్రతిపక్షంలో వైసీపీ పక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న నాయకునికి Z కేటగిరీ Z+ ఇచ్చినారంటే ఆ నాయకుని సత్త ఎంత, దమ్ ఎంత ఒకసారి మీరు గమనించండి సార్. మీరు కూడా ఎన్నోసార్లు ఎక్కడ చాలా చూసింటారు, చాలా నాయకులు చూసింటారు. ఒకసారి మా నాయకుని గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయండి. కర్నూలు పార్లమెంట్కి వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలకు ఉపాధి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా చదువులకే ఉపాధి వలస వెళ్ళేటువంటి పరిస్థితి. ఏం కావాలి ఈ ప్రాంతానికి? ఈ ప్రాంతానికి సార్ ఈసారి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్ కట్ ఉందా నువ్వు చెప్పు. బీటెక్ చదవాలంటే వాడి ఇంటి నుంచి ఫీజు ఎంతవరకు పంట లేదు. ఇంతకుముందే 10th వరకు ఎనుము నమ్మినాడు, ఎద్దు నమ్మినాడు, తాలిబట్టు ఒకటి ఉంటుంది అమ్మది, అదొకటి ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్ కట్ అయిపోయింది. విద్యార్థులకు అమ్మఒడి విద్యార్థులకు అమ్మఒడి ఎంత అవుతుంది సార్? అమ్మ ఒడిలో ఎంత వస్తుంది సార్? విద్యార్థులకి 40,000, 50,000 లక్షల్లో ఫీజులుంటే ఆ అమ్మ ఒడి ఎంత వస్తుంది? 15,000 ఎంత? అది ఏమవుతుంది? ఈ ప్రాంతంలో బత్తిన లక్ష్మీనారాయణ ఒక బిజినెస్ పర్సన్స్ రాజకీయాలకు వచ్చి ఏం సేవ చేస్తారు? మొత్తం రాజకీయాలు మొత్తం వ్యాపారం అయిపోయాయి అనేటువంటి విమర్శలు వస్తున్నాయిగా. అట్లా కాదు సార్. ఇది ఇప్పుడు నా కుటుంబంలో మా నాయన రైతు, మా నాయన వైస్ ప్రెసిడెంట్, మా చిన్నాయన రైతు, రాజకీయంలో కమ్యూనిస్ట్ పార్టీ సేవ చేసినాడు. నేను కూడా ఇప్పుడు వ్యాపారం చేస్తూ నా వంతు రైతులైతేనేమి, బీద బరుగులైతేనేమి, నా కొడుకులు డాక్టర్లు, మా బీగుడు డాక్టర్, నా కోడలు డాక్టర్, నా మనవరాళ్ళు కూడా డాక్టర్లు అవుతున్నారు. ఇది సేవాగుణం అంటారా, లేదంటే సేవ కోసమే డాక్టర్ ఉంటారా, డబ్బు కోసం డాక్టర్లు ఉంటారా? మీరే చెప్పండి. ప్రతి దానికి డబ్బు ముఖ్యం కాదు, జనం కూడా ముఖ్యమే.
డబ్బు మనం ఎంత ముఖ్యమో జనం కూడా అంత ముఖ్యం. నేను జనంలో దూరిపోయినా, జనాల్లో నా పేరు నువ్వు ఎక్కడైనా టోటల్ 7 నియోజకవర్గాలు అడుగు, పత్తిన లక్ష్మీనారాయణ అంటే వెరీ గుడ్ మ్యాన్ అనే పేరే ఉంది, కానీ ఎక్కడ బ్యాట్. మంచి పేరు ఉంది కానీ రాజకీయ పదవులు ఏం లేవుగా ఇప్పటిదాకా, ఏమైనా ఉన్నాయి అట్లా మీకు? నా కొడుకు మార్కెటే డైరెక్టర్గా ఉన్నాడు గతంలో. మేము ఆశించలేదు. మా నాయకుడు, మా ఆదోని తెలుగుదేశం ఇన్ఛార్జి గారు ఎమ్మెల్యే అయితే చాలు, ఆయనకు 10 ఉంటే మాకున్నట్టే. వ్యాపారంలో ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు మేము వ్యాపారం చేస్తాం, ఒక వ్యాపారం కాదు. కమిషన్ ఏజెంట్ అంటే రైతులకు సహాయం కూడా ఉంటుంది, దాంట్లో పెట్టుబడులు మంచి చెడ్డ ఉంటుంది, హాస్పిటళ్ళు, కానుపులు, ఎన్నో రకాలు ఉంటాయి సార్. రైతులు పేదవాళ్ళు ఎంతోమందికి చాలా విషయాలు వస్తాయి. అట్లనే మేము జిన్నింగ్ అండ్ ప్రెషింగ్ పెట్టినాం. అక్కడ దాదాపు 100 మంది, 120 మంది, 150 మంది వరకు జీవనం సాగిస్తున్నారు. మంచి సీజన్ లేదు కాబట్టి ఈ సంవత్సరం 100 మంది. మంచి సీజన్ డే అండ్ నైట్ ఫ్యాక్టరీ నడిస్తే దాదాపు 200 మంది మా చేతి కింద ఉంటారు. అట్లాంటప్పుడు ఇది సేవ కాదంటారా? 10 మందికి ఉపాధి కల్పించడం దీన్ని ఏమంటారు మీరే చెప్పండి. అంటే మీ ఫ్యాక్టరీ జిన్నింగ్ మిల్లు ఫ్యాక్టరీ ఏ ఉత్పత్తులు వస్తాయి ఇక్కడికి? పత్తి. ఎంతమంది పత్తి రైతులు ఈ ప్రాంతం నుంచి వస్తుంటారు ఇక్కడ? ఈ ప్రాంతం దాదాపు 200 కిలోమీటర్ల నుంచి వస్తారు. ఇక్కడ ఆదోని మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఆదోని టెండర్ సిస్టంలో ఆదోని నంబర్ 1. ఇప్పుడు సెంట్రల్ అయింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇది అయిందనమాట. మా మార్కెట్ యాడ్ అంతా ఈనామ్ సిస్టమే. నువ్వు ఎక్కడి నుంచైనా టెండర్ వేసుకోవచ్చు. అంటే ఓవరాల్ నెట్లో ఎక్కడి నుంచే నువ్వు టెండర్ వేసుకోవచ్చు. చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు సెకండ్ బాంబేగా పేరు పొందినటువంటి ఆదోని ప్రాంతం ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? సెకండ్ బాంబే పరిస్థితులు ఇంతకుముందు కొతారి మిల్లు, ఎంబీ మిల్లు, రాయలసీమ మిల్లు, జిన్నింగ్ ఇవి ఐరన్ మిల్స్ ఉండేటివి. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయి. బత్తిన లక్ష్మీనారాయణకి ఎంపీ సీట్ అధిష్టానం ఇస్తుందనేటువంటి ఆలోచన మీకు వస్తుందా? 100% నాకే వస్తుందని నాకు ఆశ ఉంది. ఏం చేయాలనుకున్నారు ఒకవేళ ఎంపీ సీట్ వస్తే ముందు రైతులకి వాటర్ కావాలి. వేదావతి అన్నారు, వేదావతి ఏదో 800 కోట్లు ఏమో అన్నారు. ఆ 800 కోట్లు ఎక్కడున్నాయో ఏమో తెలియదు, అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. దాన్ని పూర్తి చేపిస్తా. వేదావతి ఎత్తిపోతల పథకాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వాటిని కూడా ఏవే పెండింగ్ ఉంటే అవన్నీ చాలు చేసేకి మా అధినాయకంతో మాట్లాడి రైతుల గురించి, రైతు వాటర్ సమస్య, భూమి తడిస్తే తప్ప నోరు తడవని పరిస్థితుల్లో రైతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను నా స్వశక్తితో, స్వహృదయంతో నేను ఒక బీసీగా మా అధినాయకుని కలిసి పదే కలిసి ఆయన నుంచి వాక్ తీసుకొని నేను ఈ రైతులకి, నా పశ్చిమ ప్రాంతంలో ఉన్న రైతులకి సేవ చేయాలనేదే నా కర్తవ్యం. అంటే రైతుల కష్టాలు తెలుసా మీకు? నాకు రైతుల కష్టాలు ఎందుకు తెలియండి. నేను ఒక కమిషన్ ఏజెంటు, దళాల అంగడి వాడు, నాకు దగ్గరికి రోజు 300-200 మంది రైతులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు రైతు కష్టాలు తెలుసు, రైతు కన్నీళ్ళు విలువ కూడా నాకు తెలుసు. వాళ్ళ బాధ చెప్పుకుంటే వర్ణించలేని విధంగా ఉంటుంది. రైతు అనే వ్యక్తి చెమటొడిసి భూమిలో తీసుకొని, భూమిలో పంట తీసి బుడ్డ ఏరి ఇడి పత్తి తీసుకొని వచ్చి మార్కెట్కి అమ్మితే ఆయనకు వచ్చే గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రభుత్వాలు ఎక్కువ పంట పండితే గిట్టుబాటు ధర ఉండదు, తక్కువ పంట పండితే ఇది ఉండదు, పంట తక్కువ ఉన్నప్పుడు రేటు ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ మాట అనిపి కొద్ది మీకు బాధ అనిపిస్తుందేమో, రైతులకు వ్యాపారం మధ్య ఉన్న దళారుల వల్లే నష్టం జరుగుతుందని కొంతమంది రైతాంగం ఉంటుంటారు. గ్రామాల్లో సార్, గ్రామాల్లో దళారీలు అక్కడ చింతాలు రిమోట్ ద్వారా చేస్తారు సార్. మార్కెట్ యాడ్, మార్కెట్ అఫీషియల్, ఇది చైర్మన్, సూపర్వైజర్సు ఇంతమందిని పెట్టుకొని మోసం ఎక్కడ జరగదు సార్. మోసం జరిగే ఆదోని మార్కెట్లో రైతుకి చాలా మంచి మార్కెట్, అమ్ముకొని పోవడానికి మంచి పద్ధతి ఉంది. ఇక్కడ వెనుకనే క్యాష్ ఇస్తారు, మంచి సౌలత్, రైతుకు మంచి ఉపయోగకరమైన మార్కెట్ ఆదోని మార్కెట్. అంటే ఈ 7 నియోజకవర్గాల నుండి మీరు పోటీ చేస్తే మీ నాయకులు సహకరిస్తారనేటువంటి నమ్మకం అలాంటిది ఏమైనా ఉందా? ఇప్పటికీ 100% మాకు 2-3 సపోర్టు డైరెక్ట్గా ఉంది, ఇండైరెక్ట్గా కూడా ఇంకా 2-3 సపోర్టు నాకు లభిస్తుంది. నేను ఖచ్చితంగా విన్ అవుతాను. నాకు సారు, మా చంద్రబాబు నాయుడు సారు నాకు టికెట్ ఇస్తే నేను గెలిచినట్టే, అత్యధిక మెజార్టీతో గెలిచినట్టే. నాకు ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలకు, మీ పార్లమెంటు నియోజకవర్గ వ్యక్తులకి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాబోయే రోజుల్లో
వస్తున్నాడు మీ రైతు బిడ్డ జైహో బీసీ సభ చాలా సక్సెస్గా అయింది. దాంట్లో 10 మా అధిష్టానము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 10 చాలా విలువైన ప్రోగ్రామ్స్ ఇచ్చాడు మనకు బీసీలకు. బీసీల్లో మొదటిది బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ 4,000. గతంలో 2,000, 2,500, 2,800, 2,900, 3,000 వరకు వచ్చింది. ఇప్పుడు 4,000 పింఛను బీసీలకు 50 ఏళ్ళు నిండితేనే. ఇంకోటి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అన్నాడు, అది చాలా సూపర్. ఇంకోటి పిల్లలు ఎంతమంది ఉన్నా చట్టసభల్లో పోటీ చేయొచ్చు అన్నాడు. చాలా చాలా మంచి పథకాలు ఇచ్చినాడు, చాలా సంతోషము. ఈ బాబు సూపర్ 6 అనేటివి అవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదే పథకాల మీద ఇది బీసీ జైహో ఇచ్చిన 10 సూత్రాల మీద నేను ప్రజల్లోకి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంపీ సీట్ ఇస్తే ఆయనకు గెలిచి ఆయన ముందు నిలబడతాను. రైట్. బత్తిన లక్ష్మీనారాయణ ఒకటే చెప్తున్నారు, నేను రైతు బిడ్డని, రైతు కష్టం తెలిసిన వాడిని, రైతు కోసం ఉన్నటువంటి సమస్యలు తెలుసు, వాళ్ళ కన్నీళ్లు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. వాళ్ళ బాధలు సమస్యలు తీరాలంటే కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ప్రాజెక్టులు నిండాలి, ప్రాజెక్టులు కట్టాలి. వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టు, ఎల్ఎల్సికి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు ఈ పూర్తి చేసిపించేటువంటి బాధ్యత నాది. అయితే అధిష్టానం నాకు సీట్ ఇస్తున్నటువంటి గ్యారెంటీ ఉంది. సీట్ ఇస్తే గెలిచి కానుకగా ఇస్తానంటున్నారు లక్ష్మీనారాయణ. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.